ఏమని గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఏం చేస్తారట? మనం ఇక్కడ మొదటి వచనాన్ని చదివినాం. ఏమని అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్న వచనాన్ని మనం చదువుకున్నాం. దానికి రిఫరెన్స్ చూస్తున్నాం. ఏంటి అంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అట. ఏం చేస్తాడట? ఒక గొర్రెలకి కాపరి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఆయన తన మందను, అంటే మనలని ఆయన మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి, అంటే దగ్గరికి తీసుకొని, తన చేతులతో ఆ గొర్రె పిల్లను దగ్గరికి తీసుకొని రొమ్మున ఆనించుకొని మోయును. అంత దగ్గరగా ఆయన చేతులతో మనల్ని తీసుకొని ఆయన రొమ్మున ఆనించుకొని మనల్ని మోసేవాడిగా ఉంటాడట. ఒక కాపరి యొక్క గుణ లక్షణాన్ని దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ఆ కాపరి ఎలాగా ఉంటాడట అంటే, తన మందను మేపుతాడంట, ఆయన బాహువులతో ఆ గొర్రె పిల్లలని కూర్చుకొని, అంటే దగ్గరికి తీసుకొని రొమ్మున ఆనించుకొని మోస్తాడట. అంతేకాదు, పాలిచ్చుచు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఆయన ఇక్కడ రెండు చూసుకోవచ్చు. పాలిచ్చుచు అంటే పోషణ చూసుకోవచ్చు. ఒకటి పాలిచ్చుచు అంటే వాటి మీద పరిపాలన, అధికారం చేయించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. అంటే ఒక శ్రేష్టమైన మార్గంలో, ఒక మంచి మార్గంలో ఆ కాపరి నడిపిస్తాడట. ఒక దైవ సేవకుడి సాక్ష్యం చెప్తే నేను విన్నా. ఏంటి అంటే, ఒక 50 లేదా 40 గొర్రెల వరకు వాళ్ళ మందిరానికి బాగా గడ్డి ఉంది అని అంటే పిలిచిండట. బాబు, ఇక్కడ చాలా గడ్డి ఉంది, నీ గొర్రెల మందని ఇందుకు పంపించు, అవి మంచిగా గడ్డిని తింటాయి, ఎక్కడికో తీసుకెళ్లడం ఎందుకు, వాటిని ఇక్కడ మేపు అని చెప్పిండట ఆ దైవ సేవకుడు. చెప్పిన తర్వాత అది చాలా పెద్ద అడవి, ఆ అడవి లాగానే ఉంటది అన్నట్టుగా, అడవిలో ఆ మందిరం ఉన్నది అన్నట్టుగా. అయితే సాయంత్రం అయింది, 5:30, 6ంటికి ఆయన ఇక ఆ దొడ్డిలోకి ఆ గొర్రెలను అన్నింటినీ తీసుకెళ్లడానికి వాటిని మరి నడిపిస్తున్నట్టుగా తీసుకెళ్లడానికి వాటికి గైడ్ చేస్తా ఉంటే ఆయన లెక్క పెట్టుకుంటాడట ఆ గొర్రెలని. సరే, అప్పుడు అన్ని గొర్రెలు ఉన్నాయి అనేసి ఏం చేసిందట అంటే, వాటిని తీసుకొని మరి ఆ దొడ్డిలోకి తీసుకొని వెళ్ళిందట. మళ్ళీ లాస్ట్ లో ఒకసారి లెక్క పెడదాం ఇంకా అని మళ్ళీ లెక్క పెట్టడం స్టార్ట్ చేసిందట. ఒక గొర్రె తక్కువ వస్తుందంట. అయ్యో, అది మళ్ళీ చిన్న గొర్రె పిల్లనట, అప్పుడే పుట్టిన గొర్రె పిల్లనట. ఒక 2-3 వారాల గొర్రె పిల్ల అనుకోండి, ఒక 1 నెల రోజుల గొర్రె పిల్ల అనుకోండి. అంత చిన్న గొర్రె పిల్ల ఆ మందలో తప్పిపోయేసరికి ఆ కాపరి ఏం చేసిందట అంటే, చాలా వెతుక్కుంటూ చీకలేస్తూ దాన్ని ఏ విధంగా అయితే, అంటే దానికి ఒక సిగ్నల్ ఉంటది, కాపరికి అది గొర్రెకే తెలుసు ఆ సిగ్నల్ అనేది. అట్లా ఆయన ఒక విజిల్ వేస్తాడట, ఒక రకంగా విజిల్ వేస్తాడట. దానికి మంచి మంచి పేర్లు పెట్టిందట, ఎందుకంటే చిన్నది కాబట్టి. ఆ పేర్లతో పిలుస్తాడట. ఎక్కడ ఆ శబ్దం అనేది వినబడతలేదట. మళ్ళీ ఆ మందిరానికి వచ్చిందట. మందిరానికి వచ్చి ఆయనను అడిగిందట. అప్పుడు ఆ దైవ సేవకుడు కూడా అన్నాడంట, అయ్యా, నాకు ఇక్కడ ఎలాంటి గొర్రెపిల్ల నాకు కనబడలేదు అని చెప్పిందట. ఆ కాపరి ఇంకా బాధపడుకుంటా అటు ఇటు నడుచుకుంటా, ఎక్కడున్నావురా నువ్వు, ఎక్కడున్నావు, నువ్వు నీ అంతటా నువ్వుగా ఏమీ చేసుకోలేవు, వాడికి పాలు తాగడం కూడా రాదయ్య గారు అని ఆ పాస్టర్ కి చెప్పిండట. ఆ కాపరి వాడే తపనని చూసి ఈ పాస్టర్ గారికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయంట. అంటే అంత అన్ని గొర్రెలు ఉన్నాయి కదా, ఈ ఒక్క గొర్రె కోసమే ఎందుకైనా ఇంత పరితపిస్తున్నాడు అని ఆయన అడిగితే ఆయన అన్నాడట, అది 3 వారాలు అవుతుందయ్యా, దానికి ఏం తెలియదు, ఎవరు తీసుకుపోయారు, ఎవరు దాన్ని ఏం చేసారు, అది ఎక్కడ తప్పిపోయిందో, వేటికి మాంసం అయిపోయిందో అని ఏడుస్తా ఉన్నాడట ఆ గొర్రె కోసం ఆ కాపరి. అప్పుడు ఇక ఆయన మళ్ళీ కొన్ని, అంటే అంతకు ముందు ఎక్కడైతే మేపిండో ఆ ప్రదేశాలన్నీ కూడా తిరిగి మళ్ళీ ఒకసారి ఈ మినిస్ట్రీ సైడ్ వస్తా ఉన్నాడట. వస్తున్నప్పుడు అప్పుడు అనుకోకుండా ఒక పొదల ఈ దైవ సేవకుడికి ఆ గొర్రె పిల్ల దొరికింది. దాన్ని కట్టేసిరు అన్నట్టుగా, ఒక చెట్టుకి కట్టేసి పెట్టేసిరు.
కొంచెం దూరం నుండి ఆ కాపరి వస్తున్నప్పుడు ఆ గొర్రె ఏం చేయడం స్టార్ట్ చేసిందట, ఆ విజిల్ విని అని అంటే ఎగరడం స్టార్ట్ చేసిందట, గంతులు వేయడం స్టార్ట్ చేసిందట, మంచిగా హుషారుగా కేరింతలు వేయడం స్టార్ట్ చేసిందట. ఎందుకు అది కేరింతలేసింది, ఎందుకు అది మరి అట్లా ఎగిరింది అని అంటే ఆయన కాపరి యొక్క స్వరం ఆ గొర్రె పిల్లకి తెలుసు. అరే చిన్నోడా అది ఇది అని ఆ పేర్లతో పిలుచుకుంటా వస్తా ఉంటే, ఆ విజిల్ వేస్తా ఉంటే, దగ్గరకు వస్తా ఉంటే అది ఫుల్ గా ఎగురుతుందట. ఎంతగా ఎగురుతుందట అంటే ఒక బిడ్డ అంటే ఒక చంటి బిడ్డ తండ్రి దగ్గరికి మరి ఆఫీస్కి వెళ్ళి తండ్రి దగ్గరికి ఆ చిన్నోడు వస్తే ఎంత హుషారుగా వస్తాడో అంత హుషారుగా ఆ గొర్రె పిల్ల ఎగురుతా ఉందట. అట్లా మన యేసయ్య కూడా ఎంత మంది విశ్వాసులం మనం ఉన్నా కూడా ఒక్కరు తప్పిపోయినా కూడా యేసయ్యకి అంత బాధ ఉంటది. అంటే ఈ లోకంలో మేపే ఒక గొర్రెల కాపరికే ఆ చిన్న గొర్రె పిల్ల తప్పిపోతే అంత బాధ అయింది. ఆయన ఏడ్చిండు, అది దానికి అది కాదు ఏం చేసుకోలేదు, పాలు తాగడం కూడా రాదు, అది దాన్ని ఎవరు తినేసిరో ఎవరు ఎత్తుకుపోయిరో అని అంత బాధపడ్డాడు. అలాంటిది మనకు కాపరిగా ఉన్నటువంటి మన యేసయ్య అంటున్నాడు ఏమని అనంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ఆ గొర్రెలను మేపే కాపరే అంత శ్రద్ధ వహిస్తే మరి సర్వాన్ని సృష్టించినటువంటి మన దేవుడు, దేవాది దేవుడు కాపరిగా ఉన్నటువంటి మనకు ఏది కొదవగా ఉండదు. అంతేకాదు ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ ఆయన ఎంతగా మరి ఆయన ప్రొటెక్షన్ అనేది, ఆయన కాపుదల అనేది, ఆయన పోషణ అనేది ఏ రీతిగా ఉంటుందో మనం ఈ 11వ వచనంలో చూడొచ్చు. ఆయన గొర్రెల కాపరి వలె ఆయన మందను మరి మేపుతాడంట. మన దేవుడు, మనల్ని పోషించే దేవుడు, తన బాహుతో గొర్రెలను కూర్చి ఆయన దగ్గరికి తీసుకునే దేవుడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా రొమ్మును ఆనించుకొని మోయును. మనల్ని ఎవరు భరించినా భరించకపోయినా మరి ఆయన మనల్ని భరిస్తాడు. తన రొమ్మున ఆనించుకొని ఆయన మనల్ని మోస్తాడు. అంతేకాదు నిన్ను పోషిస్తాడు, నిన్ను పాలిస్తాడు. అంతేకాదు నిన్ను ఒక మంచి మార్గంలో నడిపిస్తాడు కూడా. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం, ఇర్మియా 31:10. అయితే ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెని తీసుకొని మంచిగా భుజాల మీద వేసుకొని హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయిందట. ఇర్మియా 31:10. జనులారా హలో అక్క, త్వరగా చూస్తున్నాం ఏంటిది అంటే గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు. ఇప్పుడు మనం చూసినాం కదా ఒక కాపరి ఒక సాక్ష్యం, ఒక దైవ సేవకుడు ఇచ్చినటువంటి సాక్ష్యం. మరి అదే విధంగా గొర్రెల కాపరి అయినటువంటి అంటే ఆయన గొర్రెలమైన మనకి కాపరి అయినటువంటి యేసయ్య తన మందను కాపాడునట్లు మరి కాపాడునని తెలియచేయడి. మరి కొన్ని పరిస్థితుల్లో మరి మనకి సహాయం ఎవరు చేస్తారు, ఈ పరిస్థితి నుండి నన్ను ఎవరు తప్పిస్తారు, అసలు నన్ను ఎవరు కాపాడతారు, ఏ హోపు లేదే, ఇంత ఇరుకున నేనున్నా అని మనం అనుకుంటాం. గాని అలాంటి పరిస్థితుల్లో కూడా కాపాడేటటువంటి దేవుడు మన ప్రక్కలో ఉన్నాడు అనేది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకు అంటే ఆయన మనకి కాపరిగా ఉన్నాడు. మరి హెబ్రీ 13:20 కొత్త నిబంధన. హెబ్రీ 13:20 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను ఏంటిదట, గొర్రెలకి గొప్ప కాపరి అయిన యేసు అట. ఆయన మనకి గొప్ప కాపరిగా ఉన్నాడు. మరి 1 పేతురు 5:4. 1 పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. ఏంటిదట, ఇందాక మనం చూస్తాం ఆయన గొప్ప కాపరి అయిన యేసు
ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, అంటే యేసయ్య ప్రత్యక్షమైనప్పుడట, మన ప్రధాన కాపరి మనకు ప్రత్యక్షమైనప్పుడట, మనమంట వాడబారని మహిమా కిరీటము మరి పొందేవారంగా మనం ఉండాలి. ఎందుకు అంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం, అంటే 2023 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ప్రవచనాల ద్వారా ఆ ప్రవచనాల నెరవేర్పు ఆయన నెరవేర్చి మనకు ఒక మాదిరిని చూపించి, మరి ఆయన రాకడ కోసం మనం సిద్ధంగా ఉండాలి అని ఒక మాదిరిని దేవుడు మనకు ఉంచిపోయిండు. మరి ఆయన ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడట, మనము వాడబారని మహిమా కిరీటము పొందేవారంగా మనం ఉండాలి. మనం కాపరి గురించి చూస్తున్నాం. ఫిలిప్పీ 4:11 నుండి 13 వచనాలు. ఫిలిప్పీ 4వ అధ్యాయం 11. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పగలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచే వాని అందే నేను సమస్తమును చేయగలను. ఇది మనకు గుర్తుండాలి. ఇది లేమి గురించినటువంటి మాట. అయ్యో ఇది లేదు, అసలు ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, ఏంటి నా బ్రతుకు అని మనం అనుకుంటా ఉంటాం, తనుగుతా ఉంటాం, గొనుగుతా ఉంటాం. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు ఏంటి అని అంటే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పటలేదు, నాకేదో తక్కువ అయింది అని నేను ఈ మాట చెప్పట్లేదు. అదేంటి అంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఆయన ఒకటి నేర్చుకున్నాడట, ఏంటిది అని అంటే, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును. ఆయనకి దీన స్థితి ఎలాగ ఉంటుందో అది ఆయన ఎరిగి ఉన్నాడు. సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ఒక సంపన్నమైన ఉన్నతమైన స్థితిలో ఉండడం ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. చూసిరా, ఇక్కడ లేమిలో ఉండడానికి కూడా ఆయన నేర్చుకుని ఉన్నాడట. సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాడు. మనం కూడా ఎప్పుడు కంఫర్ట్ జోన్ ని మనం వెతకొద్దు. కొన్ని సార్లు అట్లాంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడే మనకి అర్థమవుతుంది ఏంటిది అని అంటే, ఆ స్థితి ద్వారా మనం కొన్ని అభ్యాసం చేసుకుంటాం, నేర్చుకుంటాం. ఎప్పుడు కంఫర్ట్ జోన్ లోనే, ఎప్పుడు సుఖవంతమైన జీవితంలోనే కొనసాగుతా అంటే ఒక్కసారిగా మన జీవితం తలక్రిందులు అయినప్పుడు, ఆ సుఖవంతమైన జీవితంలో నుండి బాధలో కొట్టేసినప్పుడు అది మనం తట్టుకోలేము. ఎందుకంటే అప్పటిదాకా సుఖాన్ని అనుభవించినటువంటి మన శరీరము మరి ఆ బాధను తట్టుకోలేరు. అందుకే కొన్ని సార్లు ఇట్లా శ్రమలు గాని, పరీక్షలు గాని, శోధనలు గాని, చిన్న అలజడులు అట్లా వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు, మనం బాధపడొద్దు. గాని ఇక్కడ పౌలు గారు ఎలాగైతే నేర్చుకున్నారో మనం కూడా ఆ స్థితిలో మనం అనాలి ఏంటి అంటే, ప్రభువా ఇందులో నువ్వు నాకు ఏం నేర్పిస్తున్నావు, ఆ నేర్చుకునే కృప, ఓర్పు నాకు దయచేయి ప్రభువా అని అడిగినప్పుడు, ఇక్కడ లేమిలో ఉండుట పౌలు గారు నేర్చుకున్నప్పుడు అదే దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మనం కూడా ఎందుకు నేర్చుకోలేం? తప్పకుండా నేర్చుకునే కృపని, ఆ సహనాన్ని, ఆ ఓర్పుని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో మరి సంతృప్తి కలిగి ఉండే వారంగా, దాన్ని బట్టి సంతోషించే వారంగా, ముఖ్యంగా ఆ స్థితిని బట్టి ఆయనను స్తుతించే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆయనకు తెలుసు ఆయనను బలపరిచే దేవుడు ఎంతటి బలవంతుడో, ఎంతటి శక్తిమంతుడో. అందుకే అంటున్నాడు ఆయన ఏమని అంటే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఇదొక్కటే చేస్తా, ఇది మాత్రమే చేస్తా, అదొక్కటే చేస్తా అని అంటలేడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఆయన మనకు ప్రతి అధికారాన్ని, ప్రతి అథారిటీని దేవుడు మనకిచ్చిండు. అందుకే మనకి ఒక వాక్యం సెలవిస్తుంది ఏంటిది అంటే, తను ఎంతమంది అయితే అంగీకరిస్తారో, తన నామమందు ఎంతమంది అయితే జస్ట్ ఆయన నామమందు, ఆ యేసు నామమందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో
వారు దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడట. అందుకే మరి విద్య లేని పామరులకు కూడా, మరి చేపలు పట్టే జాలర్లకు కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చి వాడుకున్నాడు. మరి నన్ను ఎందుకు వాడుకోడు దేవుడు? నాకు నిజంగా చెప్తున్నా, నాకు ప్రార్థన చేయడం రాకపోయి ఉంటుండే 2016 ఆ టైం వరకు. నాకు బైబిల్ చదవడం రాదు. ఎందుకంటే నేను బైబిల్ తీసి అంటే ఆ టైం అంటే నేను అన్నిరాలుగా ఉన్నప్పుడు ఆ వర్డ్ చూస్తే ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. అసలు ఇది తెలియనా? అసలు ఈ బైబిల్ ఏంటి అంటే అది బైబిల్ అని మనకు తెలియదు. దీని ఒక్క దాని మీద ఇట్లా పరిశుద్ధ గ్రంథం అని రాసున్నది ఏంటిది, అంటే ప్రత్యేకత ఏంటిది, అసలు ఈ పేపర్స్ కూడా ఏంటి, ఏ బుక్స్ పేపర్స్ కూడా ఇట్లా లేవు కదా అని నాకు అట్లా ఉండే. అంటే నాకు ఆ శక్తి లేదు, నాకు ఆ జ్ఞానం లేదు, ఏదీ లేదు. కానీ కేవలం దేవుడు బలపరచడం ద్వారా, కేవలం దేవుడి ఆత్మ తాకిడి ద్వారా, ఆయన తనను తాను దేవుడు అని ప్రత్యక్షపరచుకోవడం ద్వారా మాత్రమే, కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే, ఆయన పౌలు గారిని బలపరిచినట్టుగా నన్ను బలపరచడం ద్వారా మాత్రమే మరి నేను వివరించగలుగుతున్నాను, నేను చెప్పగలుగుతున్నాను. కానీ నా జ్ఞానము అయితే కానే కాదు. కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయితే పౌలు గారు బలపరచబడ్డారో దేవుణ్ణి బట్టి, మనం కూడా వాక్యాన్ని బట్టి బలపరచబడదాం. మనం కూడా సమస్తాన్ని దేవుడి కొరకు చేద్దాం. మూడులోకి వెళ్దాం, ఎందుకంటే మనం చదువుతున్నది అదే కదా. కాబట్టి ఇప్పటిదాకా మనం చూసాం కాపరి ఏ విధంగా ఆయన కాపుదల ఉంటది, ఏ విధంగా ఆయన పోషణ ఉంటది, ఏ విధంగా ఆయన తన చేతులతోటి దగ్గరికి తీసుకుంటారు, పాలిస్తారు, నడిపిస్తారు అని. మరి ఒక లేమి స్థితి అనేది కూడా మరి పౌలు గారు ఎంత సంతోషంగా దాన్ని చెప్పారు. నేను సంతృప్తి కలిగి జీవిస్తున్నా, నాకు అన్ని స్థితులు తెలుసు, మరి ఉన్నత స్థితి తెలుసు, నాకు దీన స్థితి తెలుసు, ప్రతిదీ తెలుసు అని ఇక్కడ పౌలు గారు మనకు ఒక మాదిరిని మన ముందు ఉంచారు. అంతేకాకుండా ఇక్కడ 2వ వచనం చూసినట్లయితే పచ్చిక కల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు? పచ్చిక గల చోట్ల. ఒక పచ్చిక అంటే ఎట్లుంటది? అదొక ప్రశాంతంగా, ఎంతో గ్రీనరీగా, కళ్ళకి చూడడానికి ఎంతో అందంగా అది ఉంటది. అంటే అలాంటి ఆహ్లాదమైన, అలాంటి సమాధానంతో కూడినటువంటి మరి ఆ పచ్చ గడ్డి మీద మనం పడుకుంటే మన మనసుకి ఏమనిపిస్తుంది? అబ్బా ఎంత హాయిగా ఉంది, ఎంత నెమ్మదిగా ఉంది, ఎంత తృప్తిగా ఉంది అని ఉంటది. అట్లా మన జీవితాలు కూడా అంత బ్లెస్డ్ గా దేవుని లోపల మనం కొనసాగుతా ఉంటే మన జీవితాలు కూడా ఇంత పచ్చగా మరి మన జీవితాలు ఉంటాయి. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. అంత ప్రశాంతత దేవుని లోపల మనకి దొరుకుతది. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మనకు అపాయాలు రావు అని కాదు, కీడులు రావు అని కాదు, శ్రమలు రావు అని కాదు, శోధనలు రావు అని కాదు, ఇరుకులు రావు అని కాదు, ఇవేవి రావు అని కాదు. కానీ అట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా ఒకటే, దేవుడు అలాంటి సమయాల్లో కూడా మనకి శాంతిని, సమాధానంని దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉంటాడు. మరి అంత బ్లెస్డ్ గా మన జీవితాలను దేవుడు ఉంచి నడిపిస్తా ఉంటాడు. ఇక్కడ 3వ వచనం చూసుకుంటున్నట్లయితే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఈ ప్రపంచంలో మనము మన అనుకునే వారి దగ్గరికి, ఎంత మంది దగ్గరికి వెళ్ళినా కొద్దిసేపటి వరకే మనకి సేద తీరొచ్చేమో గాని, మరి దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి అనుభవించేటటువంటి బిడ్డలకి నిజమైన సేద తీర్చబడడం ఎక్కడుంది అని అంటే, కేవలం ఆయన పాదముల చెంతన మాత్రమే మన ప్రాణమునికి సేద తీర్చబడడం అనేది ఉన్నది. ఈ అనుభవం మనందరికీ ఉన్నదని అనుకుంటున్నా. ఎందుకంటే ఎవ్వరు ఒక్కొక్కసారి మన ప్రాణానికి అంత నెమ్మదిని మనకి ఇవ్వలేరు. గాని ఆయన దగ్గరకు, ప్రభువా నా పరిస్థితి ఇది, నా ప్రాణం తల్లడిల్లుతుందయ్యా అని మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రాణమునకు ఆయన సేద తీర్చేవాడిగా ఆయన ఉంటాడు. మన ప్రాణానికి ఆయన నెమ్మదినిస్తాడు. మరి తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు ఏమని అంటే, తన నామమును బట్టి. మనము హిందూస్ గా ఉన్నప్పుడు మనము ఒక అబద్ధం ఆడిన మనకు కరెక్ట్ గానే అనిపిస్తుంది, ఎవరికైనా ద్రోహం చేసినా మనకు కరెక్ట్ గానే అనిపిస్తుంది, నేను అంతా కరెక్ట్, నేను అంతా పర్ఫెక్ట్ అన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మన జీవితం ఏంటి, మన స్థితిగతులు ఏంటి,
అనే అసలు మనం ఏంటి అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే యేసయ్య దగ్గరికి, ఆయన వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏంటో ఆయన తెరిచిన పుస్తకం లాగా మన ముందు పెడతాడు అన్నట్టుగా. అట్లా ఇక్కడ దావీదు గారు అంటున్నారు ఏమని అంటే, తన నామమును బట్టి నీతి మార్గములలో నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నామమును బట్టట ఇక్కడ ఏమంటున్నాడు దావీదు అంటున్నాడు ఏమని అంటే, నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇదిగో బిడ్డ, ఇది నువ్వు నడవలసినటువంటి కరెక్ట్ అయిన మార్గం, ఇది రైట్ వే, ఇది రాంగ్ వే, ఇది నువ్వు చెయ్యొద్దు, ఇది నువ్వు చేయకూడదు, ఇది తప్పు అని మనకొక మార్గాన్ని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేసుకుంటామంటే, నా దేవుడికి ఇది ఇష్టం లేదు, ఇది నేను చేయొద్దు, ఇది నా దేవుడికి గాయపరిచేది అని పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుండి మాట్లాడుతూ ఉంటాడు. అప్పటిదాకా అన్యులుగా ఉన్నప్పుడు మనకు చిన్నదే కదా, ఏం కాదులే, దీనికి ఏముంది, అంత పట్టించుకోవద్దులే అన్నట్టుగా మనం ఉంటాం. గాని యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత అసలు నిజమైన బ్రతుకు ఏది నీతి ఏది అవినీతి అనేది మనకు ఆయన దగ్గరకు వస్తే తెలుస్తది. ఆయన మార్గం ఎంత మరి స్వచ్ఛమైన మార్గము, ఎంత నీతి మార్గము అనేది మరి ఆయన దగ్గరకు వస్తే, ఆయనతో నడిస్తే మనకి తెలుస్తది. మరి ఇక్కడ 4వ వచనం చూస్తే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ అంధకారం కాదు, ఇక్కడ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో దావీదు గారు నడిపించబడ్డారు. మామూలుగా మనం కరెంటు పోయిన తర్వాత మన హ్యూమన్ ఐస్ తోటి కొంతవరకు మనం చూడగలం, కానీ కంప్లీట్ గా మొత్తం ఒక గుహ లోపలికి వెళ్తే మనకి ఏం కనబడదు. అట్లాగా ఆయన జీవితం కూడా అంత భయంకరమైన శ్రమల లోయలోకైనా వెళ్ళినా కూడా ఆయన అంటున్నాడు ఏమని అంటే, అలాంటి పరిస్థితుల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడను అంటున్నాడు అంటే, నా కాపరెవరో నాకు తెలుసు, ఆయన ఎలాగ నడిపిస్తాడో నాకు తెలుసు, ఎలాగ నన్ను విడిపిస్తాడో తెలుసు, దీని నుండి ఆయన నన్ను తప్పించటకు ఆయన సమర్థుడు అని ఆయన ఎరిగి ఉన్నాడు గనక ఆయన ఈ మాట అనగలిగింది ఏంటి అంటే, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండువు. అలాంటి పరిస్థితుల్లో కూడా నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మరి దుడ్డు కర్ర అంటే అది దేనికి సాదృశ్యం అంటే బలానికి, శక్తికి, అధికారానికి ఆ దుడ్డు కర్ర మరి సాదృశ్యమై ఉన్నదంట. మరి రక్షణకి ఆయుధము వంటిదట దుడ్డు కర్ర అంటే. బలానికి, శక్తికి, అధికారానికి, మరి రక్షణకి ఆయుధం వంటిదట. మరి మామూలుగా కొత్త నిబంధనలో కూడా మనము ఇప్పుడు మనకి నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన మనకి ఆదరణకర్తగా, మనకి సలహాదారుడిగా, మనకి సహాయకుడిగా, మరి యేసయ్య మనపై తీసుకునే శ్రద్ధని ఆయన మనకి వివరిస్తా ఉంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు మనం భయపడము. ఎందుకంటే మనకు భయం వచ్చే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే లోపల నుండి అలర్ట్ చేస్తా ఉంటాడు. ఎందుకు? ఆ భయము మనకు సంబంధించింది కాదు. ఒక విశ్వాసికి భయం వస్తుంది అంటే అక్కడ సాతాను పనిచేస్తుంది అని అర్థం. నీకు భయం కలుగుతుంది అంటే ఒకసారి నువ్వు గ్రహించాలి ఏంటిది అంటే అక్కడ సాతాను పనిచేస్తుంది అని మనం గ్రహించి తొందరగా అలర్ట్ అవ్వాలన్నట్టుగా. భయానికి వాడు సింబల్, సాతాను భయానికి సింబల్. కాబట్టి భయం మన లోపలికి ప్రవేశిస్తుంది లేక భయం అనిపిస్తుంది అంటే అక్కడ సాతాను క్రియ లేదా సాతాను ఏదో సంథింగ్ చేస్తా ఉంది, మనల్ని రాంగ్ గైడ్ చేస్తా ఉంది అని మనము గ్రహించాలి. మరి విశ్వాసులకు ఏముంటది అని అంటే అలాంటి భయం ఉండదు, కానీ ఎనలేని ధైర్యం ఉంటది. ఆయన కోసం ఏదైనా చేయాలి, మరి ఎలాంటి పరిస్థితి అయినా నేను ఎదుర్కోవాలి, ఆయన కోసం నేను ఏదో ఒక కార్యాన్ని చేయాలి అని మరి ఒక రోషము, ఒక పట్టుదల అనేది వాళ్ళ లోపల కనబడుతా ఉంటది విశ్వాసుల లోపల. ఎందుకు అంటే వాళ్ళు వాక్యాన్ని చదువుతా ఉంటారు, వాళ్ళు దేవుడితో అంటుకట్టబడి ఉంటారు, ప్రార్థన చేస్తా ఉంటారు, మందిరానికి వెళ్తా ఉంటారు. మరి కాబట్టి వాళ్ళకి వాళ్ళు దినదినము దేవుడితో గడుపుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ భయం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే
ఆ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు నడుస్తా ఉంటారు. అప్పుడు సాతాను అట్లాంటి బిడ్డలని ముట్టదు. మరి భయం మనకు ఆవరిస్తున్నప్పుడు మనం దేవుణ్ణే ఆశ్రయించాలి. ప్రభు ఈ విషయంలో నాకు భయం కలుగుతుందయా, మరి ఇట్లా నాకు ఇట్లాంటి ప్రేరేపణ వస్తుంది ప్రభు అని మనము వెంటనే దేవుడి దగ్గరకు వచ్చేసేయాలి. ఆ సమస్యను కూడా మనము ప్రార్థన రూపకంగా దేవుడికి తెలియజేయాలి. ఇక్కడ యోబు గ్రంథంలో చూద్దాం ఒక రిఫరెన్స్ 17వ వచనం. ఇక్కడ యోబు గారు అంటున్నారు ఏమని అంటే, యోబు 23:17 23:17 అంధకారము కమ్మియుండినను గాఢాంధకరము నన్ను కమ్మియుండినను నేను నాశనము చేయబడి ఉండలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? అంధకారము కమ్మి ఉండినను గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను నేను నాశనము చేయబడి ఉండలేదు. ఆయనకి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో మనందరికి తెలుసు. ఆయన అన్ని సమస్తాన్ని ఆయన కోల్పోయాడు. ఒక భయంకరమైన పరిస్థితిలోకి ఆయన వెళ్ళిపోయినా కూడా ఆయన అంటున్నాడు ఏంటిది అంటే, అంధకారం నన్ను కమ్మి ఉండినా కూడా గాఢాంధకారం నన్ను కమ్మి ఉండినను నేను నాశనము చేయబడి ఉండలేదు. ఆయన నాశనం అయిపోవడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఈ మాటను బట్టి దేవుణ్ణి స్తుతించిండు. కాబట్టి యోబు గారి జీవితంలో కూడా అంధకారం ఉంది, గాఢాంధకారపు లోయ గుండా ఆయన నడిపించబడ్డాడు. కానీ ఆయన నాశనము చేయబడడానికి ఆయన అప్పగించబడలేదు, నాశనానికి ఆయన అప్పగించబడలేదు, దేవుడు అప్పగించలేదు. ఎందుకు అని అంటే యోబు గారిని మరి ఎంతగా దేవుడు గణపరిచాడో, మరి ఎంతగా దేవుడు హెచ్చించాడో మనం యోబు గ్రంథం చదివితే మనకి తెలుస్తుంది. మరి యోబు గారికి తోడై ఉన్న దేవుడు ఇప్పుడు మనకి కూడా తోడై ఉండి అంటున్నాడు, ఒకవేళ గాఢాంధకారపు లోయలలో ఎవరైనా సంచరిస్తూ ఉంటున్నట్లయితే, అపాయము గుండా భయము గుండా మీరెవరైనా వెళ్తున్నట్లయితే ఒక మాట మీరు గ్రహించాలి, గుర్తుంచుకోవాలి. ఏంటిది అంటే, ఆనాడు దావీదు అన్నాడు ఏంటిది అంటే, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించిన. ఎవరు నిన్ను వచ్చి ఆదరించరు, కానీ దేవుడే నీకు చెప్తున్నాడు ఏంటి అంటే, నేనే నీకు ఆధారం అవుతాను, నేనే నిన్ను ఆదరిస్తాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని ఏదైతే నేను వాగ్దానం చేస్తానో, నువ్వు అంధకారంలో ఉన్న గాఢాంధకారం లోయ గుండా నువ్వు సంచరించిన, అపాయం గుండా నువ్వు వెళ్తున్నా కూడా బిడ్డ ఒకటి గ్రహించు. ఆ పరిస్థితుల్లో నీకు భయం కలుగుతుందేమో గాని ఆ పరిస్థితుల్లో కూడా నేను నీకు తోడై ఉన్నాను. నా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దుడ్డు కర్ర నీకు, ఆ దండము నిన్ను ఆదరిస్తది, నిన్ను నడిపిస్తది. కేవలం నువ్వు నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు ఉదాహరణగా ఇక్కడ యోబు గారి జీవితాన్ని, దావీదు గారి జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. వారు ఏంటి, మనకు మాదిరి. ఒకవేళ అలాంటి పరిస్థితి కూడా మనం వెళ్తున్నప్పుడు మనం ఒకటి గ్రహించాలి, ఆనాడు దావీదు గాఢాంధకారపు ఆ శ్రమల గుండా ఆయన ప్రయాణించినప్పుడు నా దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. అది పాత నిబంధనలు. యోబు గారిని విడిచిపెట్టలేదు, మరి నన్ను కూడా నా దేవుడు విడిచిపెట్టడు అని ఒక విశ్వాసంలోకి మనం వచ్చి మన మనసుకి మనము సర్ది చెప్పుకొని మనం ముందుకు నడిచే వారంగా మనం ఉండాలి. 5వ వచనం చూసినట్లయితే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. ఆయన ఏం చేస్తాడట అంటే, మరి కొన్నిసార్లు కొన్ని శత్రువులు అంటే చీకటి శక్తులు లేదా మాంత్రిక శక్తులు లేకపోతే సాతాన్ క్రియలు కొన్ని మనకి తెలుస్తాయి, కొన్ని మనకు తెలియదు. ఇక్కడ మనుషులు కూడా తీసుకోండి. ఒక కుటుంబం ఆశీర్వదింపబడతా ఉంటే కొన్ని కళ్ళు ఓర్వలేవు, ఒక బిడ్డ బాగుపడతా ఉంటే కొన్ని కళ్ళు ఓర్వలేవు, ఒక బిడ్డ ఎదుగుతా ఉంటే కొన్ని కళ్ళు ఓర్వలేవు. అట్లాంటి శత్రువులు మన చుట్టూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే, ఆయన మన శత్రువుల ఎదుట మనకి భోజనాన్ని సిద్ధపరుస్తాడట. భోజనాన్ని సిద్ధపరచడం అంటే ఏంటో తెలుసా? మన శత్రువు ముందు ప్లేట్ వేసి మనకి మంచి చికెన్ బిర్యానీతో, దమ్ బిర్యానీతో భోజనం పెట్టడం కాదట అండి. ఒక దైవ సేవకు చెప్తున్నాడు ఏంటి అంటే, నీ శత్రువు ఎదుట భోజనం పెట్టడం అంటే ఏంటిది అని అంటే, అప్పటిదాకా నీ తల కిందికి వేసుకున్నటువంటి నిన్ను ఇట్లా తక్కువ కిందికి, అంటే ఇప్పుడు 3 floors ఉన్నాయి అనుకోండి, అప్పటిదాకా మనల్ని ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్ కి కిందికి ఇట్లా చూసినటువంటి మనల్ని అట
దేవుడు మనల్ని హెచ్చించిన తర్వాత, పైకి లేపిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, ఘనపరిచిన తర్వాత, దేవుడు మన చేయి పట్టుకున్న తర్వాత ఆ శత్రువు ఎట్లా చూస్తారంట తెలుసా? ఇట్లా పైకి థర్డ్ ఫ్లోర్ కి ఇట్లా మనం పైకి ఎత్తి కొంచెం దూరం వెళ్ళి మనం తల పైకి ఎత్తి చూస్తామో ఆ విధంగా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడట. అప్పుడు కదా శత్రువుకి అర్థమైతే దేవుడు ఆశీర్వదిస్తే ఇగో ఇలాగా ఆశీర్వదిస్తాడు. ఈ బిడ్డలను నేను ఎంత హింసపరిచినా, ఎంత అవమానించినా, వీళ్ళకి ఎంత వ్యతిరేకంగా లేసినా, ఎన్ని చేయరానివి చేసినా, ఎంత హాని చేసినా వీళ్ళని దేవుడు ఎంతగా దీవించాడు అని ఆ నోరులో మాట్లాడతాయి. ఏ శత్రువు అయితే నీకోసం ఉపయోగించబడిందో, అది సంధించబడిందో, నీకొక కెరటం లాగా నీ మీదికి లేవడానికి ప్రయత్నించిందో దాన్ని ఎట్లా అణుచుతాడంటే దేవుడు దాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టి ఆ దాని నోటి నుండి అనిపిస్తాడు ఏంటిది అంటే నిజంగా దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడు అని వారి నోటితోనే చెప్పిస్తాడు. వారు అప్పటిదాకా మనల్ని ఇట్లా కిందిగా చూసినటువంటి ఆ మొహాలే ఒకానొక దినమున ఇట్లా పైకి కళ్ళెత్తుకొని కనీసం మనల్ని చూడ్డానికి కూడా ఇష్టపడినటువంటి ఆ కళ్ళు మరి మనల్ని కొంచెం దూరం వెనక్కి వెళ్ళి ఆ మెడను వెనక్కి చూసే పరిస్థితుల్లోకి మనల్ని దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచదు అనడానికి ఆ దైవ సేవకుడు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే నేను కిందికి చూసినటువంటి వారి తల పైకెత్తి చూసే విధంగా దేవుడు వారి ఎదుటనే నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. మరి నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే అర్థం ఏంటిది అంటే అభిషేకానికి గుర్తు తైలం. మరి ఇక్కడ ఆ నూనె అన్నమాట, నూనెతో నా తల అంటి ఉన్నావు అని. ఇప్పుడు దావీదు గారు మరి సమయలు తైలపు కొమ్ము, మరి ఆ తైలపు కొమ్ము దావీదు మీద పడగానే ఆ ఆత్మ నడిపింపు అనేది దావీదు గారు పొందుకుంటారు. కాబట్టి ఆయన అంటున్నాడు ఏంటిదంటే నువ్వు నా నూనెతో నా తలని అంటి ఉన్నావయ్యా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు ఎవరండి? గొర్రెల కాపరి, చిన్నవాడు, ఎర్రనివాడు, చక్కనివాడు, చురుకైన వాడు. మరి అలాంటి దావీదు అంటున్నాడు నన్ను ఇంతటి స్థితిలోకి తీసుకొచ్చినవయ్యా, దీనికి నేను అర్హుడనే గాను, ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి అసలు అంత జ్ఞానమే నాకు లేదు, కానీ నన్ను ఇంత బ్లెస్డ్ గా ఇంత ఈ ప్రజల మీద నీ బిడ్డల మీద నాకు అధికారాన్ని ఇచ్చి ఒక రాజుగా నన్ను నియమించి అర్హత లేనటువంటి నాకు ఒక అర్హతని ఇచ్చి నా గిన్నె నిండి పొరలే విధంగా నా జీవితాన్ని ఉంచినావు అని మరి ఇక్కడ దావీదు గారు మరి మాట్లాడుతున్నారు. 6వ మాట, చివరి మాట. ఈ మాట ఆ రోజు కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడినప్పుడు నా హృదయం ఎంతగా తెప్పరిల్లిందంటే నేను చెప్పలేను. చాలా హృదయాన్ని తాకింది మాట. ఏమని అనంటే నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. ఆయన అంటున్నాడు నేను బ్రతికిన దినములన్నీ నీ యొక్క కృప, నీ యొక్క క్షేమము, నీ యొక్క కాపుదల నీతో నడిచినప్పుడు నాకుంటాయా అని ఇక్కడ దావీదు గారు అంటున్నారు. అంతేకాదు ఆయన వ్యక్తిగతంగా ఒక కమిట్మెంట్ తీసుకున్నాడండి. ఇవాళ మనం ఒక కమిట్మెంట్ తీసుకుందామా? ఒక వ్యక్తిగత ప్రతిష్ట ఒకటి మనం తీసుకుందామా? దేవుడికి మనం ఒక మాట చెప్తామా? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇది దావీదు గారు ఆయన కమిట్మెంట్ తీసుకున్నాడు. ఏంటి తెలుసా? చిరకాలం నేను బ్రతికి ఉన్నంత వరకు, నా చివరి శ్వాస వరకు యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నువ్వు గాని లేదా నేను గాని నిజంగా ఇంత రోషంగా మనం అనగలిగే వారంగా మన జీవితాలు ఉన్నాయా? మన బ్రతుకులు ఉన్నాయా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అయ్యా నేను చిరకాలము నీ మందిరంలో నేను నివసిస్తానయ్యా, అది ఎలాంటి పరిస్థితి అయినా గాని అని అనే వారంగా మనం ఉన్నామా? ఒకవేళ లేకపోతే మనం ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా ఇదిగో దావీదు అన్నాడు ఏంటి అంటే ఇంతగా ఆయన జీవితంలో మీరు కార్యం చేశారు, తనకి కాపరిగా ఉన్నారు, తన లేమిలో ఉన్నారు, పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేశారు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించారు, ఆయన ప్రాణమునకు మీరు సేద తీర్చారు, మీ నామాన్ని బట్టి ఆయన నీతి మార్గంలో నడిపించారు, ఆయన గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయం రాకుండా ఆ భయం నుండి ఆయనను మరి తప్పించారు, తోడై ఉన్నారు, మీ దుడ్డు కర్రను తోడుగా ఉంచారు, మీ దండమును తోడుగా ఉంచి ఆదరించారు, ఆయనకి శత్రువులు ఎదుట భోజనాన్ని పెట్టారు, మరి నూనెతో ఆయన తలనంటారు, మరి గిన్నె నిండి పొర్లి పారేంత విధంగా అంతటి బ్లెస్సింగ్ ని మరి దేవుడు దావీదు మీదకి రిలీజ్ చేసిండు. అంతేకాకుండా మరి ఆయన అంటున్నాడు, కమిట్మెంట్ తీసుకున్నాడు,
నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నాకు ఇస్తావు. ఎప్పుడు ఆయనతో మనం నడిచినప్పుడు, ఆయనతో మనం ఒక నిబంధన కలిగి ఉన్నప్పుడు, ఒక వ్యక్తిగత ప్రతిష్ట కలిగి ఉన్నప్పుడు దావీదు నిలబడ్డాడండి రోషంగా. దావీదు గొల్యాతు వచ్చినప్పుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు, అంత రోషంగా నిలబడ్డాడు. నువ్వు నేను నిలబడ్డట్లయితే దావీదు పక్షాన నిలబడ్డ దేవుడు నీ పక్షాన నా పక్షాన నిలబడి కూడా అలాంటి గొల్యాతులను పడగొట్టడానికి సమర్థుడు ఆయన, అలాంటి వాటి నుండి తప్పించటకు సమర్థుడు ఆయన. దావీదు ఉపయోగించింది ఏంటిది? పెద్ద పెద్ద బల్లాల, పెద్ద పెద్ద ఆయుధాల కాదు. దావీదు ఒక మంచి స్తుతి, ఆరాధన, ప్రార్థన, ఆ దేవుడి హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, ఆయన అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు. నీ దేవుడి మనసేంటో నీకు తెలిసినప్పుడు నువ్వు ఏది చెయ్యొద్దో, ఏది చెయ్యాలో, ఎలాగ ఉండాలో, ఎలాగ ఉండొద్దో ఆటోమేటిక్ గా నీకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. అది నువ్వు గ్రహిస్తావు, నువ్వు సెన్స్ చేస్తావు, నీకు స్పిరిట్ లో అర్థమైపోతుంది. నువ్వు ఒక మాట మాట్లాడినా ఆన్ ది స్పాట్ దేవుడు అంటాడు, నువ్వు ఇప్పుడు ఈ మాట మాట్లాడావు కదా అది తప్పు అని 100 సార్లు నీకు గుర్తు చేస్తాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే క్షమాపణ అడిగేదాకా దానికి గుచ్చుతా ఉంటాడు లోపల. నీకు మనసులో పట్టదు, నీకు నిద్ర పట్టదు, తిన్నా ఆ తిండి నీ ఒంటికి పట్టదు. అట్లా ఉంటది పరిస్థితి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే. కాబట్టి మనం గ్రహించాలి ఏంటి అంటే, పౌలుకు తోడుగా ఉన్న దేవుడే, యోబుకు తోడుగా ఉన్న దేవుడే, శద్రకు మెషకు అభిజ్ఞగోలకు తోడుగా ఉన్న దేవుడే, ఇప్పుడు సజీవంగా ఉన్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎవరో తెలుసా? నీకోసం నా కోసం తన ప్రాణాన్ని వెలగా చెల్లించినవాడు. ఎవరైనా పెట్టిరా నీకోసం ప్రాణం? ఎవరైనా చిందించిరా నీకోసం రక్తం? ఆ రక్తం కింద నువ్వు ఉన్నావని గ్రహించాలి. ఎందుకు భయం? అపాయం గురించి భయం, ఏదో వస్తది అన్న భయం, ఎవరో ఏమో చేస్తున్నారని చేతుబడి క్రియలు చేస్తున్నారు, వదిలేయాలి అవంతా. మనం ఎప్పుడు కానీ సాతాను క్రియలను ఉచ్చరించే వారంగా ఉండొద్దండి. ఒక దైవ సేవకు చెప్తే నేను నేర్చుకున్నా, సాతాను శక్తిని గొప్ప చేసే వారంగా మనం నోరు పలకొద్దంట, అస్సలు పలకొద్దంట. ఎందుకంటే అసలు అది ఎందుకు మనం గొప్ప చేయాలి చెప్పండి? మన దేవునికి మహిమ వెళ్ళాలి, మన దేవుడి శక్తిని గొప్ప చేయాలి. కానీ వీళ్ళేదో చేతబడి క్రియలు చేసేస్తున్నారు బాబు, వాళ్ళు ఏదో చేతబడి క్రియలు చేసేస్తున్నారు, ఇక వీళ్ళేదో పంపించేసారు అని మనము భయపడదు. భయం ఎవరికి కలగాలి? సాతానికి కలగాలి. ఒక్కసారి ఏసన్న గారు అన్నారు ఏంటిది అని అంటే, ఒక మీటింగ్ కి వెళ్ళారట. ఆ మీటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన వచ్చి ఒక హోటల్లో పడుకున్నాడట. పడుకున్న తర్వాత నిజంగానే సాతాన్ వచ్చిందంట. వచ్చి ఈసన్న గారిని అంటున్న ఇట్లా దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తా ఉండట, దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తా ఉండట, కానీ పోలేకపోతుందట. అప్పుడు లేచి డబేల్మని ఒక శబ్దం అయిందట. ఆయన పడుకున్నటువంటి మంచం ఒక కోడు అనేది ఇరిగిందట. ఇరిగిన తర్వాత డబేల్మని లేచిందట. లేచి ఏంటిది ఇట్లా ఇరిగిపోయింది, ఏంట్రా నువ్వు కనుకొచ్చావు ఏంట్రా అని అన్నవాళ్ళే, నేను చాలా సేపటి నుండి నీ దగ్గరకు వద్దామని ప్రయత్నం చేస్తున్నా, చాలా సేపటి నుండి ప్రయత్నం చేస్తున్నా గానీ ఎర్రెర్రగా కనపడుతుంది, ఎర్రెర్రగా కనపడుతుంది, అంతా నీ మీద ఎర్రెర్రగా కనపడుతుంది అంటా ఉన్నాడట. అప్పుడు ఏసన్న గారు తన బట్టలను చూసుకున్నారట. నేను తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకున్న, వీడేంటి ఎర్రెర్రగా కనబడుతుంది అంటుండు, ఎర్రెర్రగా కనబడుతుంది. అప్పుడు ఏసన్న గారికి గుర్తొచ్చి అన్నారంట, ఏంటి అంటే అర్థమైందంట, ఏసు రక్త ప్రోక్షణ ఏసన్న గారి మీద ఉంది కాబట్టి ఆ ఏసన్న గారు అన్నారట ఏమని అనంటే, అరే నా మీద పరిశుద్ధుడి రక్తం ఉంది, ఏసు రక్తం ఉంది, అందుకే నువ్వు నన్ను ముట్టుకోలేకపోయినవరా అని చెప్పిందట. అయితే అప్పుడు ఏసన్న గారు ఒక పాట పాడిరట. ఏమని అంటే, యెహోవా నాకు కాపరిగా అనగానే వాడు వెళ్ళిపోయిందట. అక్కడ ఏసన్న గారు ఎవరి శక్తిని గొప్ప చేసారండి? సరే మనం గ్రహించాలి, మనము మన దేవుడి శక్తిని గొప్ప చేసే వారంగా ఉండాలి. ఏ మాంత్రిక క్రియలు గాని, ఏ చేతబడి క్రియలు గాని, ఏ చిల్లంగి శక్తులు గాని అవి ఏమి చేయలేవు. నీ దరిదాపుల్లోకి కూడా రావు. ఎప్పుడు తెలుసా? ఏసు రక్తం కింద నువ్వు తడపబడినప్పుడు, నీ కుటుంబం తడపబడినప్పుడు, నీ గడప తడపబడినప్పుడు, నీ గదులు తడపబడినప్పుడు, నీ కిటికీలు తడపబడినప్పుడు అవి నేను ముట్టనే ముట్టు. అందుకే ఎఫెసీ 1:14 అన్నాడు. ఏమని అన్నాడు? మీరు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడి ఉన్నారు అన్నారు. ఎవ్రీ పత్రికలో ఉంటది. ప్రతి రోజు మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రతి రోజు
ఫ్యామిలీ ప్రేయర్ లో ఈ మాటలు మేము ఎత్తుపట్టి ప్రార్థన చేస్తాం. ఏంటి తెలుసా? కొత్త నిబంధనకి మధ్యవర్తి అయిన హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తము, ప్రోక్షణ రక్తము, యేసు రక్తము కిందికి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. ఈ మాట ఎత్తిపట్టి మేము ప్రార్థన చేస్తాం. యేసు రక్తాన్ని దాటి ఏదైనా రాగలదా, ముట్టుకోగలదా, దరిచేరగలదా? ఒకసారి మీరు గ్రహించాలి. ఆయనను బట్టే మనం ధైర్యం తెచ్చుకోవాలి. అయితే ఇంకొక మాట కూడా మేము ప్రార్థన చేస్తా ఉంటాం కుటుంబ ప్రార్థనలో. ఏంటిది అంటే కొలసి 3:3 మీరు చదవండి. తర్వాత అది ఎంత మాట్లాడిండు దేవుడు అంటే నిజంగా ఎంత అర్థం ఉంటది అందులో అంటే, ఆ వచనము ఏది అనగా మీరు మృతి పొందితిరి. ఇప్పుడు నేను చదువుతున్నటువంటి మాట, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. నీ జీవం ఎవరి దగ్గర దాచబడి ఉంది? సాతాన్ దగ్గర దాచబడి ఉందా? లేదు. మన జీవం అంటే క్రీస్తుతో కూడా, ఆయనతో కూడా మన జీవము, మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరం అంట క్రీస్తుతో కూడా దేవుని యందు, తండ్రి అయిన దేవుని యందు దాచబడి ఉంది. గ్రహించాలి. నీ ప్రాణం పోవాలి అని అంటే అది దేవుడు దానికి అధికారం ఇవ్వాలి, ఆయన ఆజ్ఞ ఇవ్వాలి. ఆ ఆజ్ఞ జారీ చేసినప్పుడే ఈ జీవము క్రీస్తుతో కూడా అంటుకట్టబడి ఉన్నది కాబట్టి ఆయన అనుమతిస్తేనే, అది తండ్రి అయిన దేవుని లోపల ఆ జీవము దాచబడి ఉన్నది కనుక ఆయన అనుమతిస్తేనే అది నీ దగ్గరకు వస్తే తప్ప అది నీ దరిదాపుల్లోకి రానే రాదు. మేము ఇది కూడా ప్రార్థన చేస్తా ఉంటాం. ఏంటిది అంటే మీ జీవము మరి అయా మా జీవము క్రీస్తుతో కూడా మరి తండ్రి అయిన దేవుని లోపల దాచబడి ఉన్నది అన్నారయ్యా. మరి మా జీవం నీ లోపల ఉన్నది ప్రభువా, మరి నీ లోపల భద్రం చేయండి అన్న ప్రార్థన మేము చేస్తా ఉంటాం. కాబట్టి మనం యేసు రక్తము కింద, ఆయన ప్రోక్షణ రక్తము కింద మనం ఉన్నాం. ఎవరైనా అంటే దేవుడు ప్రేరేపణను బట్టి చెప్తున్నాను ఈ రిఫరెన్స్. ఎన్ని దినాలు అంటే ఈ వచనాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడు నాకు ఈ వచనాల ద్వారా నాకు నెమ్మదినిచ్చిండు. అందుకు నేనే సజీవ సాక్ష్యం. నేనే చెప్తున్నాను, నేను ఈ వచనాల ద్వారా నా ఆత్మలో నేను పురికొల్పబడి, బలపరచబడి, భయం కలిగిన పరిస్థితుల్లో, బాధ కలిగిన పరిస్థితుల్లో, కొన్ని శ్రమ కలిగిన పరిస్థితుల్లో సాతాను నా మీదకి లేచినప్పుడు, తను తొక్కాలి అనుకున్నప్పుడు, నా బ్రతుకులు మొత్తం చిదిమేయాలి అనుకున్నప్పుడు, నా కుటుంబాన్ని అల్లకల్లోలం చేయాలి అనుకున్నప్పుడు, 2 సంవత్సరాలు కుదిపేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఏంటిదంటే, నువ్వు ఎక్కడున్నా అనుకుంటున్నావు బిడ్డ, నువ్వు ఎక్కడున్నా అనుకుంటున్నావు? కొత్త నిబంధనకు మధ్యవర్తివైన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. నువ్వు అక్కడికి వచ్చినావు. నువ్వు ఎక్కడికి వచ్చినావో తెలుసా? నువ్వు ఎక్కడ భద్రం చేయబడ్డావో తెలుసా? నీ జీవం ఎక్కడ ఉన్నదో తెలుసా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ఆ 2 సంవత్సరాల నుండి చెప్తున్నా నిన్నటి రాత్రి వరకు కూడా ఈ ప్రార్థన ప్రతి రోజు కొనసాగుతా ఉంటది. ఏమని? కొత్త నిబంధనకి మధ్యవర్తివైన హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మమ్మల్ని పిలిచినవయ్యా, నీ రక్తము కింద మేమున్నాము అని. అంతే. ఎప్పుడైతే ఈ మాటలు దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేసిందో కుటుంబ ప్రార్థనలో ఇవి ఎత్తిపట్టి ప్రార్థన చేయడం, దేవుడికి అప్పగించడం, పడుకోవడం, ఇదే జరుగుతూ ఉంటది. కాబట్టి మీరు గ్రహించాలి, మన దేవుడు మనకు కాపరి. ఆయన మనకి ప్రధాన కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన గొర్రెలను మేపేటటువంటి వాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ దేవుడు తప్పించుటకు సమర్థుడు. దావీదును తప్పించాడు, నీ ముందు పెట్టాడు ఈ రోజు. యోబును తప్పించాడు, నీ ముందు పెట్టాడు ఈ రోజు నీకు వినిపిస్తున్నాడు. ఎందుకు అనంటే నిన్ను తప్పించడానికే, నిన్ను విడిపించడానికే, నిన్ను మంచి పచ్చిక గల చోట్ల పరుండ చేయడానికే, నీ ప్రాణానికి సేద తీర్చడానికే, నిన్ను నీతి మార్గంలో నడిపించడానికే, మరి నీ శత్రువు ఎదుట నీకు భోజనం పెట్టడానికి. నిన్నెవరైనా అంటున్నారా? అననివ్వు. మేము కూడా వదిలేసినాం. ఎన్నో అన్నారు, ఎన్నో అంటా ఉన్నారు, ఇప్పటికీ అంటా ఉంటారు. ఏసైని అనలేదా? ఏసైని వేలెత్తి చూపెట్టలేదా? ఇప్పటికీ అన్యులు మాట్లాడతారు కదండి ఏసై గురించి. మన గురించి మాట్లాడడంలో పెద్ద వింతేముంది? వాక్యం బోధించినంత మాత్రాన వెనకాల నన్నేదో నీతి మంత్రాలాగా, నన్నేదో గొప్పదానిలాగా మాట్లాడతారు అనుకుంటారు. ఏదో వాక్యము విన్నంతసేపు అబ్బా దేవుడు ఎంత వాడుకుంటున్నాడు, ఎంత దేవుడు నిజంగా ఇట్లా నింపిండు అని మాట్లాడతారు. మళ్ళీ అదే నోరు వెనకాల మాట్లాడితే తెలుసా, ఇట్లా చెప్తారా, అట్లా చెప్తారా, ఇట్లా మాట్లాడతారా, అట్లా మాట్లాడతారా అని మాట్లాడుతూ ఉంటారు. మనకు మనుషుల మెప్పు వద్దండి. మనుషులు ఇవాళ మంచిగా ఉంటే బాగున్నాం అంటారు, రేపు మనం చేయని దానికి కూడా మన మీద నిందలు వేస్తా ఉంటారు. మనుషుల మెప్పు మనకెందుకండి? మన ఏసైనా మెచ్చుకోలేదు ఈ మనుషులు.
మనుషుల మెప్పుల గురించి వెంపర్లాడే వారంగా మనం ఎప్పుడూ ఉండొద్దు. మన దేవుని మెప్పు గురించి మనం వెంపర్లాడాలి గాని, ఆయన కృప కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి గాని, ఇవాళ మనల్ని పొగిడి వెనకాల తిట్టే వాళ్ళ మెప్పుల గురించి మనకెందుకండి? వాళ్ళు ఏదో అంటున్నారని బాధ ఎందుకండి? వాటన్నింటి గురించి పట్టించుకోకుండా ముందుకు నడవండి. మీ జీవిత యాత్రను కొనసాగించండి. దేవుణ్ణి బట్టి బలపరచబడండి. మీ ఆత్మని మీరు పురికొల్పుకోండి. ఆయన పాదాలను పట్టుకోండి. దేవుడు తప్పక సహాయం దయచేస్తాడు. నా దేవుడు దావీదుని లేపిండు. నేను చెప్తున్నా కదా, 2021, 22 వరకు కూడా సాతాను ఇట్లా నా కుటుంబాన్ని ఇట్లా కుదిపింది. ఒక్కరు కూడా మా పక్షాన్ని నిలబడ్డ వాళ్ళు లేరు. అందుకు దేవుడే సాక్షి. ఒక్కరు కూడా మా ప్రక్కలో నిలబడ్డ వాళ్ళు లేరు. మేము ఎక్కడ ఫోన్ చేస్తే సహాయం చేయాల్సి వస్తుందో మరి అని దూరం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఆ పరిస్థితి ఉండే దేవుడు నడిపించిందో తెలుసా? మేము ఒక్కటే చెప్తాం, ప్రతి ఒక్క మనిషి నరాన్ని నాడిని దేవుడు తెలియచేయడానికే మనకి పరిస్థితిని అనుగ్రహించాడు. మమ్మల్ని అనుకున్నారు ఏంటిదంటే, అంతా అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, ఇక మొత్తం జీరో అని అనుకున్నారు. కానీ మా గుండెల మీద చేసుకొని మేము ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతాం, ఏంటిదంటే మేము 2019 వరకు నడిపించబడ్డ స్పిరిట్ ఆత్మలో ఆ అభిషేకం వేరు. 2020, 21, 22, 23 దేవుడు వాడుకుంటూ నేర్పిస్తూ నడిపిస్తున్న విధానం వేరు. అందుకు నా దేవుడికి మహిమ కలుగును గాక. ఆ పరిస్థితి జీరోకి వెళ్ళలేదండి, జీరోకి తీసుకొచ్చి జీరో నుండి లేపుతున్నాడు నా దేవుడు. అందుకు నా దేవునికి మహిమ కలుగును గాక. లేచారు, చాలా లేచారు. చుట్టూ ఉన్న వాళ్ళు లేచారు, బంధువులు లేచారు, తోబుట్టువులు లేచారు, తల్లిదండ్రులు లేచారు. మొత్తం ఒక్కసారిగా లేచింది 2 సంవత్సరాలు. కానీ ఎవరిని ఎలాగా దేవుడు సమాధానం చెప్పాలో మేము మౌనం అయిపోయిన తర్వాత దేవుడు అన్నింటికి మెల్లమెల్లగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. మనం ఒకటే చేయాలి, ఏంటి అంటే అంతే. నేను సైలెంట్ అయిపోయినా దేవుడు మరి మాట్లాడడం స్టార్ట్ చేసాడు. మనం దేవుడికి మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వాలి, అప్పుడు దేవుడు మన పక్షంగా మాట్లాడతాడు. నేను నిజంగా ఒక దయాకర్ అంకుల్కి కృతజ్ఞత చెల్లించుకోవాలి. ఏంటి అంటే మేము ఎఫ్సీ వెళ్ళినాం గత సంవత్సరము. ఈ టైంలో మేము అక్కడే ఉన్నాం కొన్ని పరిస్థితుల రీత్యా. కానీ అక్కడ సరే ఏది ఏమైనప్పటికీ కొన్ని పరిస్థితుల గుండా వెళ్లాల్సి వచ్చింది. కానీ అంకుల్ ద్వారా దేవుడు మాట్లాడింది ఏంటి, మళ్ళీ నేను ఇక్కడ చెప్పకుర్తి వచ్చిన తర్వాత అంటే, నేను ఒక మాట అన్న బిడ్డ. ఏంటిది అంటే, వాళ్ళు ఏమన్నా డబ్బులు లేక ఇక్కడికి వచ్చిరా, వాళ్ళకి ఏమన్నా తిండి లేక ఇక్కడికి వచ్చిరా, వాళ్ళకి ఏదైనా తక్కువ ఇక్కడికి వచ్చిరా అంటే, అంకుల్కి ఆయన ఏం చూడలే. కానీ ఆయన దేవుణ్ణి సేవిస్తున్న బిడ్డ కాబట్టి ఆయన ఒక మాట అక్కడ మా గురించి సాక్ష్యం చెప్పగలిగారు. ఏంటంటే వాళ్ళకి ఏదో తక్కువైందని వాళ్ళు ఇక్కడికి రాలేదు. వాళ్ళకు దేవుడు పిచ్చి, ఆయన కోసం పని చేయాలన్న పిచ్చి, ఆయన కోసం వాడబడాలి అన్న పిచ్చి, ఆయన కోసం నడిపింపబడాలన్న పిచ్చి. మేము ఎక్కడ రాంగ్ గా వెళ్తామో అని ఆ బిడ్డలు సతమతం అయిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎవరికి అర్థం కాదు, అది వాళ్ళకి దేవుడికే తెలుసు అని. అక్కడ ఆ నలిపివేయబడుతున్న స్థితిలో ఆ దేవుడు అంటే అంకుల్ ద్వారా మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ఎన్నోసార్లు మమ్మల్ని బలపరిచారు. అయితే మన జీవితంలో మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఏంటిది అంటే, మన జీవితంలో మొదటి స్థానము దేవుడిదై ఉండాలి, 2వది దైవ సేవకుడిదై ఉండాలి. అంతకు మించి నువ్వు ఎవరికి ప్రియారిటీ ఇవ్వద్దు అని కాదు, ప్రేమ చూపించొద్దు అని కాదు, నీ ఎఫెక్షన్ ని తెలియజేయొద్దు అని కాదు. కానీ ఆ 2ంటికి మించిన ప్రాధాన్యత దేనికి ఎవరికి కూడా ఇవ్వద్దు. మొదటి స్థానం దేవుడిది, 2వ స్థానం దైవ సేవకుడిది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఆయన సమస్తము ఆయన నీ కోసం సమకూడి జరిగిస్తాడు. ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. 2వది దైవ సేవకుడు. ఎందుకు అంటే ఆయన మన ఆత్మలను కాల్చిన కాపరి. హెబ్రీలో ఉంటది. ఆయన ఆ కాపరి మన గురించి లెక్క అప్పచెప్పవలసినటువంటి వాడిగా ఆ కాపరి ఉన్నాడు, సంఘాన్ని కాచే కాపరి. కాబట్టి ఒక మంచి దైవ సేవకుడు అండర్లో మనం ఎప్పుడు ఉండాలి. ఒక దైవ సేవకుడు ఒక కుటుంబం పట్ల గాని ఒక విశ్వాసి పట్ల గాని కన్నీరు కారుస్తున్నాడు అంటే గ్రహించాలి, ఆ కుటుంబం ఆశీర్వదింపబడ్డట్లే. ఎందుకు అంటే
ఆ దైవ సేవకుడు కన్నీటి ప్రార్థన, ఆయన విజ్ఞాపన దేవుడు దాటిపోడు. అదే దైవ సేవకుని బాధ పెడుతూ, నిందిస్తూ, అవమానపరుస్తూ మరి కన్నీటిని తెప్పిస్తున్నట్లయితే, ఆనందంతో రావాల్సినటువంటి కన్నీళ్లు బాధతో తెప్పిస్తున్నట్లయితే ఆ సంఘము ఆశీర్వదింపబడదండి. ఆశీర్వదింపబడదు అని అంటే దేవుడు ఆశీర్వదించడు అని కాదు. ఆ దైవ సేవకుడు దేవుడిని ప్రేమించేటటువంటి బిడ్డను అంతా దుఃఖ పెడతా ఉంటే దేవుడు ఎలాగా ఊరుకుంటాడు? కాబట్టి మనం ఒక మంచి దైవ సేవకుడి అండర్ లో మనం ఉండాలి, పెరగాలి. మరి మాకు ఆ కృప దేవుడు నిజంగా అనుగ్రహించాడు. మేము ఎక్కువ నేర్చుకున్నాం ఎక్కడ అనంటే కల్వరి సువార్త సంఘమే మాకు తల్లి సంఘం. నా భర్తకైనా నాకైనా, అయినది ఇక్కడ కరీంనగర్ లో వధువు సంఘం అయినా కూడా మమ్మల్ని లేపింది కల్వరి సువార్త సంఘం. మా పక్షాన నిలబడ్డది దైవ సేవకుడు దయాకర్ అంకుల్, మరి అనితక్క. వీళ్ళు ఇద్దరు అక్కడ మమ్మల్ని, అంటే మేమేదో గొప్పవారమని మాకేదో జ్ఞానం ఉంది అని కాదు, కానీ ఆ దేవుణ్ణిలో ఉన్నటువంటి తపనను వారు గుర్తించి మరి ఇట్లా ముందుకు తీసుకురావడం, వాళ్ళు పుష్ చేయడం వల్లనే మరి ఇక్కడి వరకు మేము రాగలిగాం, నిలబడగలిగాం, మీ ఎదుట సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.